2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్‌గానే మనం చేసిన వీడియోస్‌లో ఒకదానికి ఒక కమెంట్ నేను చూశాను. సో, ఈరోజు అదే అడుగుదాం అనుకుంటున్నాను. జనరల్‌గా యాన్సెస్టర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుకుకి, కూతురికి, అదేవిధంగా వాళ్ళ నలుగురు సిబ్లింగ్స్, ముగ్గురు అన్నతమ్ముళ్ళు, ఒక చెల్లి. పెళ్ళి అయ్యే సమయానికి కూతురికి ఇవ్వాల్సింది తండ్రి కూతురికి ఇచ్చేశారు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే కూతురికి కూడా హక్కు ఉంటుంది అన్న వార్తలిని ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత 4 సంవత్సరాలకి మళ్ళీ నాకు ఆస్తిలో భాగం ఉంది, నాకు కావాలి అని ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది, ఫైట్ చేస్తాను అని కూడా అంటుందంట. అయితే మరి ఇలా చూస్తే ఒక ఆస్తి పైన, యాన్సిస్టర్ ఆస్తి పైన, తండ్రి ఇచ్చే ఆస్తి పైన కూతురికి అలాగే కొడుకుకి ఎంత కాలం వరకు హక్కు ఉంటుందంటారు సార్? ఇటీవల కాలంలో పెరిగినటువంటి సోషల్ మీడియా ప్రభావం అయితేనేమి, మీడియా అయితేనేమి, రకరకాల నేపథ్యంలో కొంత అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ అయితే మాత్రం ప్రతి ఒక్కరిలో కొంతవరకు లీగల్ అవేర్నెస్ అయితే కలుగుతుంది. ముఖ్యంగా ఈ తండ్రి యొక్క ప్రాపర్టీ, లేకపోతే మీరు అన్నట్టుగా పూర్వార్జిత పోస్ట్, ఏన్షియంటల్ ప్రాపర్టీ సంబంధించి కూడా ఎలా అయితే కూతుర్లకి, కొడుకులకి ఏ మాదిరి అయితే హక్కు ఉంటుందో అదేవిధంగా ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు ఉందన్నది అన్ని చోట్ల పెరిగింది. అయితే ఇది పెరగడం ఒక విధంగా మంచిదే. ప్రతి ఒక్కరికి లీగల్ అవేర్నెస్ అనేది కావాలి. అయితే ఈ లీగల్ అవేర్నెస్లో భాగంగా దాన్ని పూర్తిగా సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం వల్ల కొత్త సమస్యలు కోర్టు ముంగటికి ఈరోజు కొన్ని వందల ఫైల్స్ అన్న ఈరోజు పెండింగ్లో ఉండిపోవడం కూడా కారణం అవుతుంది. అంటే సరైనటువంటి అవగాహన లేకపోవడం, మాకు తెలిసిన నాలెడ్జ్ కరెక్ట్ అనుకోవడం, ఒక విధంగా ఈ లీగల్ అవేర్నెస్ పెరగడం మాత్రం కొంతవరకు మన యాక్సెప్టెన్స్ ఇస్తుంది. అయితే నేను బేసిక్ కొంత నాలెడ్జ్ ఇస్తాను. ముఖ్యంగా ఈ వారసత్వపు ఆస్తి యొక్క చట్టాలు ఎలా ఉంటాయి అనే విషయం మీద. ముందుగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 నేను కొంత బేసిక్ ఇస్తాను, దీని తర్వాత మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తాను. ముందుగా 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956లో మనకి హిందూ వారసత్వపు హక్కు చట్టం అనేది ఒకటి ఏర్పడడం జరిగింది. అంటే దీంట్లో ఏం చేశారంటే సెక్షన్ 29 ప్రకారం ఆయా రాష్ట్రాలకు పూర్తిగా దీని మీద అజమాయిషిస్తూ ఆయా రాష్ట్రాలు కూడా ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. సెంట్రల్ యాక్ట్ 1956 హిందూ వారసత్వపు ఆస్తి హక్కు చట్టం ఉండేది. ఇందులో భాగంగా 1986 వరకు అక్కడ ఓన్లీ మనకి కొడుకులకు మాత్రమే యొక్క పూర్వార్జితం యొక్క ఆస్తి ఏదైతే ఉందో దాని మీద కొడుకులకు మాత్రమే ఆస్తి హక్కు ఉండేది, కూతుళ్ళకు మాత్రం ఎటువంటి ఆస్తి హక్కు ఉండేది, ఆడపిల్లలకి ఎటువంటి కూడా ఆస్తి హక్కు ఉండేది. కానీ మొట్టమొదటిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్నటువంటి తెలంగాణ, ఆంధ్ర కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో 1986 ఆ ప్రాంతంలో ఒక చట్టం రూపకల్పన చేశారు ఆనాటి పాలకులు. అందులో భాగంగా 1986 సెప్టెంబర్ 5న ఒక చట్టం రూపకల్పన చేశారు. అందులో భాగంగా చెప్పిన విషయం ఏంటంటే ఆడపిల్లలకు ఆస్తి హక్కు చట్టం ఉంటుంది. కొడుకులకి ఎట్లయితే ఆస్తి హక్కు ఉంటుందో అదేవిధంగా కూతుర్లకు కూడా, ఆడపిల్లలకు కూడా పూర్తిగా ఆస్తి హక్కు ఉంటుంది అని వారసత్వ హక్కు చట్టంలో ఒక సవరణ చేయడం జరిగింది. అందులో సవరణ చేసిన తర్వాత పూర్తిగా అప్పటి నుంచి కూడా ఉంది. అయితే అక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆడపిల్లల హక్కు అన్నది ఎప్పటి నుంచి వస్తుంది అంటే 1986లో ఫామ్ అయింది కాబట్టి 1986 నుంచి వస్తుందా లేకపోతే 1956 నుంచి వస్తుందా అది కొంత సమాచారం అంది క్లియర్గా లేకపోయినప్పుడు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే ఆ రోజు చట్టం ఎప్పుడైతే చేశారో ఆ చట్టం ఏర్పడేటువంటి సెప్టెంబర్ 5, 1986 నుంచి తర్వాత వచ్చినటువంటి ఆడపిల్లలకు మాత్రం ఈ ఆస్తి హక్కు వర్తిస్తుంది అని చెప్పి చట్టం యొక్క రూపకల్పన చేశారు. తర్వాత దీన్ని అనుసరిస్తూ పక్కనే తమిళనాడు ప్రభుత్వం, మద్రాసు ప్రభుత్వం అయితేనేమి, పక్కనే కర్ణాటక స్టేటు, అదేవిధంగా మహారాష్ట్ర, ఏ రాష్ట్రాలు కూడా దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి చట్టాలకు అనుగుణంగా వాళ్ళు కూడా రూపకల్పన చేశారు. వీటన్నిటికీ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక హక్కు కాకుండా ఇది అందరికీ బాగుందని ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా 2005 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు 9/9/2005 యాక్ట్ అంటారు దీన్ని యాక్చువల్గా. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ చేశారు. ఈ యొక్క చట్టం ప్రకారం ఏం చెప్తారంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు ఎట్లా పూర్తిగా హక్కులు అయితే ఉంటుంది, ఆడపిల్లలకు ఆస్తి హక్కు చట్టం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆ చెప్తూ చట్టం చెప్పడం ఒకటి, దాంట్లో సెక్షన్ 29, 29A, 29B, 29Cలో రకరకాలుగా డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ చట్టాన్ని రూపకల్పన చేసిన తర్వాత అప్పుడు ఆ చట్టంలో ఏం చెప్పారంటే 2005 నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలకి ఈ ఆస్తి హక్కు అలానే వర్తిస్తుందని చెప్పి, అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే చేసుకున్నారో, ఉదాహరణకి మన రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే చేశారో 1986 యాక్ట్ ప్రకారం కూడా ఈ చట్టం వర్తిస్తుంది అని ఒక యాక్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది. దీన్ని రెప్రో యాక్టివ్ అంటారు, రెప్రో ప్రాస్పెక్టివ్ అంటారు. అంటే రెప్రో యాక్టివ్ అంటే చట్టం ఎప్పుడైతే ఏర్పాటు చేశారో చట్టం ఏర్పాటు చేసిన నుంచి అమల్లోకి వచ్చిందని రెప్రో యాక్టివ్ అంటారు. దీన్ని యాక్చువల్గా ఉండేది. దీని మీద తర్వాత 2005 తర్వాత కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా ఇది రెప్రో యాక్టివ్ అంటే 2005 నుంచి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని చెప్పి
ఒక కేసులో చెప్పడం జరిగింది. తర్వాత రీసెంట్గా ఢిల్లీ ప్రభుత్వం ఏం చేశారంటే ఇది రెప్రో యాక్టివ్ కాదు, ఇది రెప్రో ప్రాస్పెక్టివ్ అని చెప్పి, అంటే ఢిల్లీ హైకోర్టు వినీత్ శర్మ అనే కేసులో ఏం చెప్పారంటే ఇది కేవలం 2005 నుంచి వచ్చినటువంటి యాక్టివ్ అమ్మాయిలకు మాత్రమే కాదు, పూర్తిగా 1956 నుంచి కూడా ఈ చట్టం మొట్టమొదటిగా ఏర్పాటైంది కాబట్టి, వారసత్వ హక్కు చట్టం ఏర్పడింది కాబట్టి, 1956 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది కాబట్టి 56 నుంచి చేసుకున్నటువంటి మ్యారేజెస్ అన్ని కూడా వర్తిస్తాయి. అప్పటి నుంచి ఆడపిల్లలకి యొక్క ఆస్తి హక్కు వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఇది 3 పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే 1956 వారసత్వ హక్కు చట్టం, ఎస్ 86లో ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యాక్ట్, అదేవిధంగా రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి 2000 యాక్ట్. ఇది 3 పార్ట్స్గా ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా 3 పార్ట్స్గా చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కొత్త విషయం ఏం జరిగిందంటే, ఎప్పుడైతే 1956 నుంచి కూడా ఈ యాక్ట్ అమల్లోకి వస్తుంది అని చెప్పారో అప్పటి నుంచి కోర్టులో దీని మీద కొంత డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, ఒక 30 years బ్యాక్ మ్యారేజ్ అయిపోయింది, 40 years బ్యాక్ అయిపోయింది, మనవలు వచ్చేసారు, మ్యారేజ్ అయిపోయి 12, 13 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా నాకు మా నాన్నగారి ప్రాపర్టీలో, నాకు పూర్వాజితపు ఆస్తిలో, నాకు ముఖ్యంగా ఈ మీరు చెప్పినట్టు ఏన్షియంట్ ప్రాపర్టీ నాకు కూడా ఆస్తి హక్కు ఉందని చెప్పి ప్రతి కోర్టులో కూడా కోర్టుల యొక్క పెండింగ్ ఫైల్స్ అని విపరీతంగా పెరిగిపోయాయి. దీని మీద మన చట్టసభలు కానీ న్యాయస్థానాలు కానీ ఉన్నటువంటి, అంటే లా కమిషన్స్ ఎన్నో రకాల గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ గైడ్లైన్స్ కమిషన్స్ని పరిగణలో తీసుకోకుండా ఒక యాక్ట్ చేసేసారు. దానివల్ల రకరకాలుగా దీని మీద న్యాయ సంప్రదింపులు ప్రతి కోర్టులో కూడా రకరకాలుగా కేసులు అయితే వేయడం జరిగింది. అయితే దీనివల్ల ఒక ప్రమాదం కూడా జరిగింది. ఏంటంటే ముఖ్యంగా ఒకప్పుడు ఆడపిల్లలకు పెళ్ళయి తన అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత, భార్యతో పిల్లలతో వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంత సత్సంబంధాలు ఉండేవి. అంటే ముఖ్యంగా అన్నదమ్ములతోటి వాళ్ళతోటి ఒక సత్సంబంధాలు, రిలేషన్షిప్స్ ఉండేవి. కానీ ఎప్పుడైతే ముఖ్యంగా ఈ డబ్బు, అదేవిధంగా ఈ ప్రాపర్టీస్, ఆస్తి అన్న విషయం మీద ఎప్పుడు వచ్చింది, ఆస్తి అంటే కూడా 2 రకాలు వస్తుంది. ఒకటి స్థిరాస్తులు, 2 చరాస్తులు. అంటే స్థిరాస్తులు అంటే ల్యాండ్స్, అసెట్స్, ఇటువంటి స్థిరాస్తుల కిందకు వస్తాయి. చరాస్తులు అంటే ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ, బంగారము, గోల్డ్, డబ్బు, ఇవన్నీ కూడా చరాస్తుల కిందకు వస్తాయి. ఈ 2 విషయాల్లో కూడా ఈ వారసత్వ చట్టం వచ్చిన తర్వాత ఏమైందంటే అంతవరకు ఉన్నటువంటి మానవతా సంబంధాలు, హ్యూమానిటీ వాల్యూస్, మానవతా సంబంధాలు కూడా కనుమరుగిపోయి, అప్పుడప్పుడు అడపాదడపైన తన అన్నగారింటికో లేకపోతే తన చెల్లినింటికో అక్కగింటికి వెళ్ళి వస్తున్నటువంటి ఈనాటి మన ఆడపిల్లలు కూడా ఈ రకంగా ఈ ఆస్తి హక్కు ఎప్పుడైతే రావడంతో ఈ ఆస్తి హక్కుల వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ మధ్య సత్సంబంధాలు కూడా తొలగిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా వరకు రిలేషన్స్ చాలా వరకు స్పాయిల్ అవుతున్నాయి, అంటే సరైనటువంటి అవగాహన లేమి వల్ల. అయితే ఇక్కడ చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే, ఇప్పుడు తండ్రి యొక్క ఆస్తి ప్రాపర్టీకి వచ్చేసింది. అంటే ఒక తండ్రి, అంటే పూర్వార్జిత ఆస్తి వచ్చింది. పూర్వార్జిత ఆస్తి తల్లి అప్పుడు ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాల పొలం ఉంది. 10 ఎకరాల్లో 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, 3 అబ్బాయిలు ఉన్నారు అనుకోండి. దాని తగ్గట్టుగా ఆస్తి వాళ్ళు షేర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరి తగ్గట్టుగా వాళ్ళు పార్టిషన్స్ అయిపోయిన తర్వాత అందులో ఒక కొడుకు యొక్క పిల్లలు, ఈ పిల్లలు ఈ పార్టిషన్ చేసుకునే సమయానికి చిన్నపిల్లలుగా ఉన్నారు. చూడండి, వాటా ఆస్తి పంపకాలు జరిగేటప్పటికి మాత్రం అందరూ కూడా చిన్నపిల్లలుగా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, తండ్రి మరణం చేశాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు మరలా వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదిగో ఆ రోజు మా అమ్మ సంతకం పెట్టలేదు, ఆ రోజు నేను సంతకం పెట్టలేదు కాబట్టి అందులో కూడా నాకు హక్కు ఉందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లీగల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ సమస్య ఇక్కడే ఉత్పన్నం అవుతుంది. ఉదాహరణకి మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవడానికి వెళ్ళాం అనుకోండి, ఏదో ఒక ప్రాపర్టీ కొనుక్కోవడానికి వెళ్ళాం. కొనుక్కునేటప్పుడు ఏం తెలుస్తుంది, మనం జనరల్గా మన ఎన్కంబరెన్స్ చూస్తాం, ఈసీ సర్టిఫికేట్ చూస్తాం. ఈసీలో మనకి 30 years ఎన్కంబరెన్స్ చూస్తాం. అంటే 30 ఏళ్ల పాటు ఆ యొక్క ప్రాపర్టీ మీద ఎటువంటి వివాదాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తులు, తనఖాలు ఇటువంటి ఏమీ లేకుండా ప్రాపర్టీని చూసుకొని ప్రాపర్టీ కొనుక్కుంటాం. ఇక్కడ 2 రకాల విషయాలు. ఇప్పుడు స్వార్జితమైన ప్రాపర్టీ, తన సెల్ఫ్ గెయిన్ ప్రాపర్టీ అనుకోండి. సెల్ఫ్ గెయిన్ ప్రాపర్టీ అనుకునేటప్పుడు ఎటువంటి వివాదాలు లేవు. అతను తన ప్రాపర్టీని కొనుక్కున్నాడు, తన ప్రాపర్టీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. పిల్లలకి హక్కు, ఇక్కడ గుర్తుపెట్టుకుని, ఆడపిల్లలకి తండ్రి యొక్క ప్రాపర్టీలో హక్కు అనేది లేదు. ఎందుకు, అతను స్వార్జిత యొక్క ప్రాపర్టీలో హక్కు ఉండదు. తను పిల్లలకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, విరాళం చేసుకోవచ్చు, బహుమతి ఇవ్వచ్చు, లేకపోతే తను ఎవరికి రాయకుండా, వీలునామా రాకుండా, తను ఎప్పుడైతే ఆ తండ్రి తదనంతరం మాత్రమే ఒక స్వాజిత యొక్క ప్రాపర్టీ తండ్రి యొక్క తదనంతరం తర్వాత, అంటే తండ్రి బతికున్న కాలంలో కాకుండా తండ్రి మరణించిన తర్వాత ఆ ప్రాపర్టీ మాత్రమే వాళ్ళకి ఎలా రావాలో పార్టిషన్స్ ప్రకారం, షేరింగ్ ప్రకారం వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఒకవేళ ఆ చనిపోయిన వ్యక్తి తాలూకా తల్లిదండ్రులు అనుకోండి, వాళ్ళకు కూడా అందులో హక్కు ఉంటుంది. తల్లిదండ్రులు కూడా అతను మరణించిన తర్వాత స్వాజిత యొక్క ప్రాపర్టీ. కానీ ఏన్షియంట్ ప్రాపర్టీలో ఎప్పుడో జరిగిపోయింది, తండ్రి ఉన్నప్పుడే జరిగిపోయింది. ఆ వాటాల భాగపంపకాలు అయిపోయినాయి. భాగపంపకాలు అయిపోయిన తర్వాత పిల్లలు, అప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు మేము పెద్దవాళ్ళు అయ్యాం కాబట్టి వీళ్ళకి మనవలు వచ్చేస్తారు, వీళ్ళ కొడుకులు వచ్చేసారు కాబట్టి ఆ రోజు మేము సంతకం పెట్టలేదు కాబట్టి మాకు కూడా హక్కు ఉంటుంది అని ఇటీవల కాలంలో అధికంగా మీరు అడిగిన కేసు కూడా దీనికి సంబంధించింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, లీగల్గా ఒక పాయింట్ మనం చెప్పుకోవచ్చు న్యాయపరంగా ఏంటంటే, ఒక ఆస్తి పంపకం జరిగిన 12 సంవత్సరాల వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఒక భాగ పంపకాలు జరిగిపోయి, భాగ పంపకాలు జరిగిన 12 సంవత్సరాల్లోగా మాకేదైనా డౌట్స్ కానీ, క్లారిఫికేషన్స్ కానీ, లేకపోతే హక్కులకు సంబంధించి దావా వేసుకుంటే 12 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది. ఇది స్పష్టంగా నిర్ణయించలేదు కానీ
ఈ యొక్క వారసత్వ హక్కు చట్టంలో యావరేజ్గా మినిమంగా 12 ఏళ్ల పాటు తీసుకుంటారు. తీసుకోకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళారు, ఆ ప్రాపర్టీ మీరు లీగల్ ఎన్కంబరెన్స్ ప్రకారం 30 ఏళ్ళు చూసుకున్నారు, క్లియర్ 30 ఇయర్స్ బ్యాక్ బాగానే ఉంది అంటే ఏన్షియంట్ ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక స్థలం ఉంది, ఆ స్థలం 30 ఏళ్ల పాటు మనం చూసుకున్నాం, 30 ఏళ్ల పాటు ఎటువంటి లీగల్ డిస్ప్యూట్స్ లేదు, ఇమ్మీడియట్గా ప్రాపర్టీని కొనుక్కున్నాం, మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరో మీరు అన్నట్టుగా ఈ వారసత్వ హక్కు చట్టం ప్రకారం ఎవరో ఒకరు కేసు రైజ్ చేశారు అనుకోండి, నాకు ఇందులో ఆస్తి పంపకుందని, ఆల్రెడీ ఒక చేయి దాటిపోయింది అందులో, ఇప్పుడు మరలా లీగల్ ఇష్యూస్ అని మరలా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని న్యాయస్థానంలో కూడా దీని చట్టాలు రూపకల్పన చేసేటప్పుడు దీనికి సరైనటువంటి సమయం అనేది ఎక్కడ కూడా ఒక టైం ఫ్రేమ్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఇన్ని వందల వేల కేసులు అనేవి ప్రతి రాష్ట్రంలో లోకల్ కోర్టుల దగ్గర నుంచి పై కోర్టుల వరకు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ లీగల్గా డెఫినేషన్ లేదు. కానీ మ్యాక్సిమం మనం చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక ఆస్తి భాగ పంపకాలు జరిగిన తర్వాత 12 ఏళ్ల లోపు దానికి దావా వేసుకునే అవకాశం అనుకుంటుంది అందులో హక్కు ఉన్నట్లయితే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ తండ్రి యొక్క ఆస్తి వస్తున్న సమయానికల్లా ఒకవేళ తన వీలునామా రాశాడు, ఆ ప్రాపర్టీ భాగ పంపకం ప్రకారం వీలునామా జరిగింది. వీలునామా రాసే ప్రక్రియలో కూడా వీలునామాలో క్లియర్గా రాసుకోవాల్సి వస్తుంది, తను స్వార్జితం ఎంత ప్రాపర్టీ సంపాదించాడు, నా భాగ పంపకం నా కూతురికి ఎంత భాగం ఇస్తున్నాను, కొడుకుకి ఎంత భాగం ఇస్తున్నాను అని, మనవలకు ఉంటే మనవలకి ఎంత భాగం ఇస్తున్నాను అని చెప్తూ, ఒకవేళ ఆయనకి పూర్వీకుల ఆజితం ప్రకారం వచ్చినట్లయితే తన ఏదైతే షేర్ వచ్చిందో ఆ షేర్ వరకు మాత్రం ఆ అధికారం తప్పించి మొత్తం దాంట్లో నాకు ఇంత వస్తుంది కాబట్టి అని చెప్పడం కాకుండా, తనకి ఏదైతే డివిజన్ చేస్తాం సుమారు 10 ఎకరాల పొలం, అందులో భాగ పంపకాల ప్రకారం ఈయనకు ఒక 2 ఎకరాల పొలం వచ్చింది అనుకోండి, ఆ 2 ఎకరాల వరకు మాత్రమే వీలునామా రాయాల్సిన అవసరం ఉంటుంది, దానికి సంబంధించిన విషయం. ఇంకొకటి రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను కాల పరిమితి చెప్పినట్టుగా ఇది 12 ఏళ్ల వరకు మాత్రం ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే, ఆ ప్రాపర్టీస్ ఏవైనా భాగ పంపకాలు కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతకుముందు మనకి 2005 అంటే ఒక 10 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేటప్పుడు ఆడపిల్లకి కట్నం రూపంలో ఇక్కడ ఇంకొక కేసు కూడా మీకు నేను చెప్తాను. ఆ కేసు ప్రకారం ఏంది, ఉదాహరణగా తండ్రికి 4 ఎకరాల పొలం ఉంది, 4 ఎకరాల పొలంలో ఏం చేశాడు, 1 ఎకరం పొలం అమ్మి ఆ వచ్చిన డబ్బు ఆ అమ్మాయి యొక్క కూతురు పెళ్లి చేసి పంపించేశాడు. మిగిలినటువంటి ఏదైతే 8 ఎకరాల పొలం ఉందో పిల్లలు పెరిగిన తర్వాత వీళ్ళకి భాగ పెంపకాలు ఆమె యొక్క వాట ఆల్రెడీ అమ్మాయికి ఇచ్చేసి అతను ఆ షేర్ అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేశాడు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కొడుకులు పెద్ద అయ్యారు, వీళ్ళకి భాగ పెంపకాలు ఆమె వాటా ప్రకారం అమ్మేసి ఇచ్చేసాను కాబట్టి నేను ఈ మిగిలినటువంటి ల్యాండ్ అంతా కూడా అబ్బాయిలకే రాసిస్తానని చెప్పి అయిపోయిన తర్వాత ఈ ఆడపిల్ల ఏం చేసింది, నాకు కూడా ఆస్తి హక్కు చట్టం వస్తుంది కాబట్టి నాకు మరలా ఆస్తిలో వాటా ఇవ్వమని చెప్పి ఆ అమ్మాయి వచ్చే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి సందర్భాల్లో కూడా పెళ్లి చేసామా లేకపోతే మరో రకంగా ధనం ఇచ్చామా మరో రకంగా కట్నం ఇచ్చామా అన్నటువంటి ఏవి కూడా ఇక్కడ పరిగణలోకి రాకుండా సరిసరి కదా ఆ అమ్మాయి కూడా ఆస్తి హక్కు ప్రకారం తండ్రి యొక్క పూర్వీకుల ఆస్తి ప్రకారం వచ్చే భాగ ప్రకారం డెలివరీకి అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు కానీ ఇటువంటి సందర్భాల్లో అమ్మాయికి మేము చాలా వరకు అమౌంట్ ఇచ్చాము, సో అవి లెక్కలోకి రావంటే అవి లెక్కలోకి రావండి. డెఫినెట్గా అమ్మాయి కూడా ఈ సందర్భంలో కూడా తన యొక్క ప్రాపర్టీకి మిగిలిన ప్రాపర్టీ ఆ రోజు ప్రాపర్టీ చేసి అమ్మి పెట్టారు, అదేవిధంగా పెళ్లికి సంబంధించి కొంత ధనాన్ని ఇచ్చాము కొంత ఇచ్చామంటే అది కుదరని పని. ప్రాపర్టీ ఏదైతే ఉందో డెఫినెట్గా ఆ పూర్వార్జితమైన ఆస్తి ఏదైతే ఉందో తప్పనిసరిగా అమ్మాయి కూడా ఆస్తి హక్కు అయితే ఉంటుంది. అయితే టైం లిమిటేషన్ మాత్రం అక్కడ వరకే పెట్టారు. కానీ నేనేమంటానంటే నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ ఏవైతే ఇప్పుడు చట్టాలు ఉన్నాయి 2005 వచ్చిన యాక్ట్ కావచ్చు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, అదేవిధంగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఇవన్నీ కాకుండా ఒక కూలంకుషమైన ఆస్తి యొక్క అమ్మాయికి ఇప్పటివరకు రాస్తుంటే తండ్రి ఎలా భాగ పంపకాలు చేసుకోవాలనే విషయం మీదే మన యాక్ట్లు చెప్తున్నది తప్పించి ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఈరోజు సంపాదించుకుంటున్నారు, అమ్మాయిలు కూడా ఈరోజు తన సొంత ప్రాపర్టీ సంపాదించుకుంటున్నారు, ఈరోజు జాబులు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు అన్ని రకాలుగా కూడా అమ్మాయిలు వచ్చారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆడపిల్లలు కూడా తమ ఆస్తి హక్కును ఏ రకంగా భాగ పంపకాలు చేసుకోవాలి అనే విషయంలో కూడా కోర్టులు ఈరోజు కొంత ఆలోచించి దానికి కూడా ఒక చట్ట పరిధిలోకి చట్టసభల ద్వారా దాన్ని తీసుకొని రాగలిగితే రాబోయే కాలంలో ఒక మంచి భవిష్యత్తు నిర్మాణం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆస్తి గొడవలు, ఆస్తి పంపకాలు, భాగ పంపకాల విషయంలో మాత్రం క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది. కేవలం ఇప్పటివరకు తండ్రి యొక్క ప్రాపర్టీ మీద భాగ పంపకాలు జరుగుతుంది తప్పించి ఈరోజు ముందు దూరదృష్టితో ఆలోచించి ఇప్పుడు ఎట్లయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి సిరి గారు, ఇప్పుడు ఒక చోట ఫ్లైఓవర్ కట్టాలంటే రాబోయే 50 సంవత్సరాల్లో ఇక్కడ ఎంత జనాభా వస్తారో ఇక్కడ రాకపోకలు ఎన్ని అవుతున్నాయి, ఈ రోజు గంటకి ఎన్ని వెహికల్స్ ప్రయాణిస్తున్నాయి కాబట్టి రోజుకి ఈ జంక్షన్లో ఎన్ని వెహికల్స్ ప్రయాణిస్తాయి కాబట్టి ఈ లెక్కన పెరుగుతున్నటువంటి వాహనాలను రద్దీ దృష్టిలో పెట్టుకొని ఈ జంక్షన్లో రాబోయే 50 ఏళ్ళు ఎంత రద్దీ వస్తుందో ఊహించుకొని ఎంత సైజులో ఫ్లైఓవర్ కట్టాలి అన్నది ఎలా అయితే నిర్ణయించుకుంటారో ఈ రోజు పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా నేనేమంటానంటే చట్టసభలకి లా కమిషన్స్కి నాదొక చిన్న బీయింగ్ ఎన్ అడ్వకేట్గా సూచన ఏంటంటే ఆడపిల్లలు కూడా ఈరోజు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, స్థిర చరాస్తులు సంపాదించుకుంటున్నారు కాబట్టి భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి ఈరోజు కుటుంబ అవసరాలు కావచ్చు లేకపోతే కుటుంబ పరిధి ఏదైతే ఉందో ఆ పెరగడం అనేది తగ్గడం అనేది తన పిల్లలకి ఎలా
ఇచ్చుకోవాలి. సో ఆడపిల్లలు కూడా ఆస్తి భాగ పంపకాలు ఎలా చేసుకోవాలి అనే విషయం మీద కూడా చట్టసభలో ఒక చట్టరెడ్డి ఒక రకమైన మనకి యాక్ట్స్ వస్తే డెఫినెట్గా రాబోయే తరాల్లో ఇటువంటి వాద్యాలు లేకుండా గొడవలు లేకుండా క్లియర్ కట్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది సిరి గారు. గ్రేట్ సార్. మరి అలాగే ఎవరికైనా కూడా ప్రాపర్టీస్ రిలేటెడ్గా ఎనీ ఇష్యూ ఉన్నా లేదంటే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా దానికి లీగల్గా మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా ఆడపిల్లలు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి కేసులు ఎక్కువగా మనకు జరుగుతుంది ఈ డివోర్స్ కేసెస్, మెయింటెనెన్స్ కేసెస్, అదేవిధంగా ప్రాపర్టీ కేసెసే మ్యాక్సిమం 80% మెజర్లు అవే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా కేసుకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసుకోవాలని కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారో దానికి సంబంధించిన పూర్తి న్యాయ సలహా సంప్రదింపులు కూడా ఇవ్వగలుగుతారు సిరి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.